మన యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు కంప్లీట్ ఫ్యామిలీ జానర్ లా ఈ సంక్రాంతి రిలీజ్ అయింది. గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో ఆఫ్ అనగనగా ఒక రాజు స్టారింగ్ నవీన్ పోలిశెట్టి. ఇక కథ విషయానికి వచ్చేస్తే సింపుల్ కథనే. ఒక నార్మల్ అబ్బాయి ఒక రిచ్ గర్ల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సో ఎలా చేసుకుంటాడు, ఎలా మేనేజ్ చేస్తాడు, ఎలా డీవియేట్ అవుతుంటాయి టాపిక్స్ అనేది కథనం. గైస్, ఇక మన హీరోయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల మీద క్యారీ చేశాడని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం తనే హీరో అండ్ డైలాగ్ రైటర్ కూడా ఈ సినిమాకి. గైస్, ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. మనం ఇంతకు ముందు జాతి రత్నాలు కానీ ఇంకే సినిమాలైనా నవీన్ పోలిశెట్టి నుంచి ఆ డైలాగ్స్, ఆ సర్కాజం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి మాత్రం పుష్కలంగా ఉన్నాయి. టెరిఫిక్ అంటే టెరిఫిక్. తన భుజాల మీద కంప్లీట్ గా క్యారీ చేశాడు సినిమాని. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇనీషియల్ గా ఒక 15 to 20 minutes రొటీన్ గా అనిపిస్తుంది. అక్కడి నుంచి పికప్ అవుతుంది. మెయిన్ గా ఆ డైలాగ్స్, ఆ సర్కాజం, మన నవీన్ పోలిశెట్టి చూపించే సర్కాజం కానీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయినాయి, పర్ఫెక్ట్ గా పండినాయి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ స్టోరీ ఒక విలేజ్ సెటప్ లో జరుగుతుంది కాబట్టి ఆ సంక్రాంతి ఫెస్టివల్ కి ఎలా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే విధానంగా నవీన్ పోలిశెట్టి క్లియర్ కట్ గా తీశాడు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 సాంగ్స్ భీమవరం బాలుమ, ఇంకొక సాంగ్ కూడా టెరిఫిక్ ఉన్నాయి. ఆన్ స్క్రీన్ మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ భీమవరం బాలుమ అంత ఎక్కలేదు కానీ ఆన్ స్క్రీన్ మాత్రం టెరిఫిక్ ఉన్నాయి. రాజు గారి పెళ్లితో ఆ సాంగ్ కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. సో ఫస్ట్ హాఫ్ ఇనీషియల్ ఒక 15 to 20 minutes కొద్దిగా రొటీన్ అనిపించిన ఇంటర్వెల్ దాకా కంప్లీట్ తన భుజాల మీద మంచి ఎపిసోడ్స్, మంచి వన్ లైనర్స్, సర్కాజం గా చాలా బాగా పండినాయి. ఒక గుడ్ వాచ్ ఇంటర్వెల్ దాకా అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే కంటిన్యూషన్ తోని ప్రీ క్లైమాక్స్ వరకు మన నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద క్యారీ చేశాడని బల్ల గుద్ది చెప్పొచ్చు. మెయిన్ గా ఆ కొద్దిగా సోషల్ అవేర్నెస్, పొలిటికల్ థ్రెడ్ లో సోషల్ అవేర్నెస్ యాడ్ చేశారు పొలిటికల్ యాంగిల్లో. అది కూడా స్టోరీ బాగానే మిక్స్ చేసి ప్రీ క్లైమాక్స్ వరకు చాలా బాగా సేమ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఆ 15 to 20 minutes తర్వాత ఎలా కంటిన్యూ అయిందో ప్రీ క్లైమాక్స్ వరకు సేమ్ అదే విధంగా కామెడీ గిమిడీ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయి తీసుకెళ్లాడు. అండ్ ఎస్పెషల్లీ ఈ క్లైమాక్స్ మాత్రం కంప్లీట్ సెంటిమెంటల్ గా పెట్టేశాడు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ అ గుడ్ వాచ్. ఎస్పెషల్లీ మన యూత్ కి ఏదైతే కావాలో నవీన్ పోలిశెట్టికి తెలుసు. అండ్ యూత్ లో తనకున్న ఫ్యాన్ బేస్ మన అందరికీ తెలిసిందే. బుక్ మై షోలో సేల్స్ మన టికెట్ సేల్స్ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. ఎందుకంటే యూత్ లో తనకున్న క్రేజ్ అలాంటిది. సో ఈ యూత్ కి ఏదైతే కావాలో ఈ ఫెస్టివల్ కి, ఈ పండగకి, అది మాత్రం 100% డెలివర్ చేసిండని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్ వస్తుంది, అది కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. హీరోయిన్ కూడా బాగా చేసింది. కొద్దిగా కామెడీ దగ్గర తడబడిపోయింది కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల మీద క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వాచ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, మీరు చూస్తున్న వాళ్ళు తప్పకుండా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి మీ టికెట్స్ బుక్ చేసుకొని చూడండి. అట్ ద సేమ్ టైం మీ రివ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.